కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరో నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి మనం కొద్ది దినాల ముందున్నాం. ఖచ్చితంగా ఇంకొక రోజు ఆగితే నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. కానీ ప్రస్తుత అనుభవం ఎలా ఉందో, గత అనుభవాలు ఎలా ఉన్నాయో, రేపటి అనుభవాలు ఎలా ఉండబోతున్నాయో, ఇది విశ్వాస జీవితానికి ఒక పజిల్ లాగా ఉంటుంది. ఊహకందదు. సరిగ్గా అలాంటి అనుభవమే మనం ఈ దినాన్న జీవిత పాఠశాలలో చూడబోతున్నాం. ఒక క్షణం తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృపగలిగిన మా తండ్రి, జాలిగల మా దేవ, హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతితో దయగల మీ పాదాల సమీపానికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడతారని, మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. మాట్లాడడానికి నీ దాసునికి మీ అనుమతిని, మీ ఆత్మ నింపుదలను దయచేయమని, సంపూర్ణంగా వింటున్న మా ప్రియులందరికీ రాబోయే సంవత్సరం ప్రభువా ఆత్మీయంగా మేలైన సంవత్సరంగాను, వారి ఆరోగ్యాల విషయంలోనూ, కుటుంబ పరిస్థితుల విషయంలోనూ సమస్యలకు పరిష్కారం గల సంవత్సరంగా ఉండనిమ్మని మీ కృపకు అప్పగించుకుంటూ, నీ ఆశ భంగం కాదన్న మాట నెరవేర్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఆదికాండం 40వ అధ్యాయం 20 నుంచి 23 వరకు ఉన్న వచనాలలో నేను 20వ వచనం మొదటి భాగం చదువుతున్నాను. 3వ దినమందు జరిగినదేమనగా, తరువాత 21వ వచనం, పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతను ఫరో చేతి గిన్నెనిచ్చాను. 23వ వచనం, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతను మర్చిపోయాను. యోసేపు చెరసాలలో ఉన్నాడు. నిరాశలో ఉండగా, కృంగిపోయి ఉండగా, తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉండగా, తాము చేసింది తప్పని తెలిసి ఉండి, రాజు ఆగ్రహానికి మేము కారకులం అవుతామని తెలిసి కూడా మా భవిష్యత్తు ఏమవుతుందనే భయంతో ఉన్న ఈ పానదాయకుల అధిపతి యోసేపు చెప్పిన మాటలకు కొంత ధైర్యాన్ని తెచ్చుకుని ఉంటాడు కదూ. మరలా ఫరో నీ ఉద్యోగాన్ని మరలా నీకు ఇస్తాడు, నీకు క్షేమం కలుగుతుంది అని చెప్పాడు కదా, నీవు పానదాయకుడివై ఆనాటి మరియా చొప్పున ఫరో గిన్నె అతని చేతికి అప్పగించదువు అని చెప్పి 13వ వచనంలో యోసేపు చెప్పాడు కదా. ఇప్పుడు పానదాయకుల అధిపతి ఆ తీర్పు రోజున భక్ష్యకారుల అధిపతిని చంపేయడం, పానదాయకుల అధిపతిని బ్రతకనివ్వడం, అతనికి మరలా కోల్పోయిన ఉద్యోగాన్ని మరలా ఇవ్వడం, ఈ రెండు సామాన్యమైన సంగతులేం కాదు. చాలాసార్లు చెరసాల వంటి అనుభవాల గుండా విశ్వాసులు ప్రయాణం చేయవలసి వస్తుంది. అది ఎంతకాలం అన్నది మనకు అర్థం కాదు. యోసేపు చెరసాలలో ఉన్నట్టే విశ్వాసుల జీవితాలు కూడా ఎటు తోచనివిగాను, వెలుపలకు రాలేనివిగాను, దుఃఖసహితమైనవిగాను, ఎటు తోచనివిగాను ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మనం ఇతరులకు మేలు చేసే అవకాశం ఉంది. ఎవరు అలాంటి వారుగా ఉన్నారో వారికి మనం మేలు చేసే అవకాశం ఉంది. యోసేపు వలె వాళ్ళు మేలు పొందిన తరువాత మనం వారిని అభ్యర్థిస్తాం, మీకు మేలు జరిగాక, నీకు క్షేమకాలం వచ్చాక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని మన బాధని, మన పరిస్థితిని చెప్తాం. కానీ ఈ మధ్యకాలం ఉందే, అది మనుష్యుడు నీ వల్ల మేలొందినవాడు మర్చిపోవడం. ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలి. అదేమిటంటే 146వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది. 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. మనం
ఈ పొరపాటు విశ్వాస యాత్రలో ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరో మన కోసం మనం నమ్ముకున్నవారు, మనం అభ్యర్థించినవారు, మనం అడిగినవారు, మనం అనుకున్న సమయంలో మనకు సాయం చేస్తారని నమ్మడం. మీరే ఆలోచించండి. 3 దినాలైనాయి. పానదాయకుల అధిపతి రాజుకు గిన్నె అందిస్తున్నాడు. చెరసాల్లో ఉన్న యోసేపు మనసు ఎలా ఉంటుంది? వెళ్ళగానే చెప్పలేడు కదా, ఖచ్చితంగా చెప్తాడు ఒక రోజున. ఆ రోజు వరకు మనం ఎదురు చూడాలి అనే ఆలోచన అతని అంతరంగంలోకి వస్తుంది. వారం దినాలయ్యింది, 10 దినాలయ్యింది. అక్కడి నుంచి మనసు ఎలా ఉంటుందో ఊహిస్తారా మీరేమైనా? ఈరోజు వస్తుందేమో, ఈరోజు చెప్తాడేమో, ఈరోజు చెప్తే నాకు విడుదల వస్తుంది కదా అని ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూసి చివరికి ఏమవుతుంది? నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎంతకాలం ఈ పరిస్థితి? ఎంతకాలం చెప్పలేం కదా. అది దేవునికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. ఇదే సమయాన్న మరో మాట కూడా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, మనం 39వ అధ్యాయంలో చూసిన మాటల్లో యెహోవా అతనికి తోడై ఉండెను అని. చెరసాలలో కూడా తోడుగానే ఉన్నాడుగా. తోడుగా ఉన్న ప్రభువు మీద నుండి ఒక స్థాయిలోనూ, స్థానంలోనూ, హోదాలోనూ ఉన్న వ్యక్తి వైపు చూడడం అనేది ఆ రోజైనా ఈ రోజైనా సామాన్యంగా శరీరానికి సహజం. అనుమానమేం లేదు. ఖచ్చితంగా శరీరం ప్రక్కనే ఉండి మన కన్నీరు చూస్తున్న ప్రభు, ప్రక్కనే ఉండి మన అంతరంగ ఆవేదన చూస్తున్న ప్రభు, మన ప్రక్కనే ఉండి మన నిరాశను చూస్తున్న ప్రభువు మీద మన మనసు ఉంచకుండా, మన వల్ల మేలు పొందాడు కదా, మనం సహాయం చేశాం కదా, మనం పరిచర్య చేశాం కదా అతను దుఃఖంలో ఉన్నప్పుడు, అతని చెరసాల్లో ఉన్నప్పుడు, ఈ దినాన్న అతను నన్ను ఎందుకు మర్చిపోయాడు, నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు, అరే నా ముఖం అతనికి గుర్తు రావటం లేదా అని బాధపడే తత్వం ప్రతి విశ్వాసిలోనే ఉంటుంది. ఇది మనకు కూడా. చెరసాలలో ఉండగా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే అన్నలకు తాను చేసిన కీడేమిటి? ఏం లేదు కదా. పొతీఫర్ ఇంట తాను చేసిన కీడేమిటి? ఏమీ లేదు కదా. ఏ నేరం చేయకుండానే ఇలాంటి దుఃఖాన్ని అనుభవించవలసి రావడం, ఏ పొరపాటు లేకుండానే ఇలాంటి పరిస్థితి గుండా ప్రయాణం చేయవలసి రావడం, యథార్థవంతులకు ఖచ్చితంగా శ్రమలుంటాయి. నీతిమంతుడు శ్రమ గుండా ప్రయాణం చేస్తాడు. దేవుని ఎరిగిన వారు ఈ ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేయవలసిందే. ఆనాడైనా ఈనాడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు రేపు అనేది ఎప్పుడు నిరాశాజనకంగా మారిపోతుంది, ఆశారహితంగా మారిపోతుంది. అది నిరుత్సాహానికి రేపు మాత్రం జరుగుతుందా? జరగదు. ఈ సమస్య పరిష్కారం కాదు అని దుఃఖంలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే మనుషుల వైపు చూడడం మాత్రమే. ఏ వ్యక్తి మనుషుల వైపు చూస్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా నిరాశలోనికి వెళ్ళిపోతాడు. అనుమానం ఏం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లేఖనంలో ఇలా రాసింది, కీర్తన 9. ఆ కీర్తనలో అద్భుతమైన మాట ఉంది. 10వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎంత మంచి మాట. మరలా చదవనా? యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. అవును కదా.
ఎవరు ఆయన నామాన్ని ఎరిగిన వారుగా ఉంటారో వారు మనుషుల్ని కాదు ఆయనే నమ్ముకుంటారు. అంత మాత్రం కాదు కానీ ఆయన మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడిగా ఉండి తనను ఆశ్రయించిన వారిని ఎంత మాత్రం విడిచిపెట్టని దేవుడుగా ఆయన ఉంటాడు. ఈ రోజున దుఃఖంలో ఉండి, నిరాశలో ఉండి, కృంగుదలలో ఉండి, కన్నీరులో ఉండి, వేదన చెందుతూ, దిక్కుతోచని పరిస్థితులు ఎటు చూసినా చీకటి తప్ప ఎటు చూసినా పరిష్కారం కానటువంటి పరిస్థితి, అపరిష్కృతంగా మిగిలిపోయే పరిస్థితే కనపడుతున్నప్పుడు ఎవరికైనా దుఃఖం రాక మానదు. ఇది ఎప్పటికి తీరేను, ఇది ఎప్పటికి అయిపోయాను? ఒక మాట చెప్తాను. ప్రక్కనే ఉన్న ప్రభు వైపు చూస్తే ఆయన ముఖంలో నిన్ను పట్టించుకునే తత్వం ఉంది కదూ. ఆయన విడిచిపెట్టేవాడు కాడు అనే ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమైనప్పుడు అక్కడ కూడా ధైర్యం రాదా? అక్కడ మన అంతరంగాలకు సేద తీర్చేటువంటి ఉపశమనం దొరకదా? దుఃఖం మీద దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాం పరిస్థితుల వంక, ప్రజల వంక చూసి. ఆయన నామం ఎరిగితే, ఆయన నామం అంటే ఆయన వ్యక్తిత్వమే కదా, ఆయన పేరు ఆయన స్వభావాన్ని చూపించేదే కదా, ఆయన పేరు ఆయన గుణలక్షణాలను చూపించేదే కదా. ఆయన ఎలాంటివాడు, ఆయన నామం ఎలాంటిది? ఎక్కడో రాజు దగ్గర ఉన్నటువంటి పానదాయకుల మీద మనసు మనకి ఉంటే ప్రక్కనే ఉన్న ప్రభు మీద నుంచి మనసు తొలగించుకున్న వాళ్ళం అవుతాం కదా. ఎప్పుడు మనుషుల మీద మనసు పెడతామో అప్పుడు ప్రభువు మీద నుంచి మనసు ప్రక్కకు తొలగిపోయే ప్రమాదం ఉంది. మర్చిపోద్దు. ఏనాడైతే మరల తిరిగి మనం ప్రభు వైపు చూస్తామో ఆయన కార్యం చేసేంతవరకు మనం ఆయనను ఆశ్రయంగా చేసుకుంటాం. ఆయన పాదాలను విడిచిపెట్టాం. ఆయనను మనం విజ్ఞాపన చేసి బ్రతిమాలి యాచించకుండా ఉండలేం. ఇక్కడ నేను మీకు చూపించాలనుకుంటున్న మరో మాట కూడా ఉంది. దయచేసి మీరు కొంచెం నాతో పాటు ఓపిక కలిగి ఒక కీర్తన వద్దకు రండి. ఆ కీర్తన మనకు బాగా పరిచయం ఉన్న కీర్తనే. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు అని. ఎంత అద్భుతమైన పరిష్కారం కృంగుదలకు, తొందరపాటుకు జవాబుగా ఈ వచనం దొరికిందో. ఓ వ్యక్తి తనతో మాట్లాడేవారు ఎవరూ లేనప్పుడు తనకు తానే మాట్లాడుకోవలసిన పరిస్థితి, తనను తానే ఓదార్చుకోవలసిన పరిస్థితి, తన ప్రాణాన్ని తానే ప్రోత్సహించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓ వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరుచుకో అనే మాట ఖచ్చితం. నువ్వు ఇతరులకు ఇచ్చేటువంటి వైద్యం నీకు నీవు చేసుకోవలసిన దుస్థితి లేకపోతే పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది మనల్ని బాగు చేసేవారు ఎవరు లేనప్పుడు. ప్రక్కనే ఉన్న ప్రభు ఉన్నాడు కదా, నువ్వెందుకు కురింగిపోతావు? నువ్వెందుకు తొందరపడతావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకు అంటే ఆయనే నా రక్షణకర్తయని, ఆయనే నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఎప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన నాకు చాలినంతటి వాడు, ఆయన కృప ఆకాశమంత ఎత్తైనది. అంతే. అంతరంగంలో తెలియని ఓదార్పు మన అంతరంగానికి వచ్చేస్తుంది. ఇది ఆయన నామంలో ఆయన ఎందుంచవలసిన నిరీక్షణ. అంతేకాదు, మరో మాట కూడా రాసింది. అదేమిటంటే, ఎవరు నిరీక్షణ గలివారుగా ఉంటారో వారు ఖచ్చితంగా ఏం చేస్తారో లేఖనం చెప్తుంది. దయచేసి మీరు చూడండి. రోమాపత్రికలో రాశాడు, 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. నిరీక్షణ గలవారై సంతోషించు. నిరీక్షణ అనేది ఆయన నామంలో మనం కలుగుతుంది. అది ఈ దుఃఖ సమయంలో కూడా సంతోషానికి కారణమవుతుంది.
ఈ వేదన గల సమయంలో కూడా సంతోషించడానికి హేతు అవుతుంది. అంతేకాదు, తర్వాత మాట ఇంకెంత అద్భుతంగా ఉందో చూడండి. శ్రమయందు ఓర్పు కలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటాడు. శ్రమయందు ఓర్పు ఆయన నామంలో మనకి లభిస్తుంది. ప్రార్థనలో పట్టుదల పెరుగుతుంది. దినాలు గడిచే కొద్దీ ఈ సంవత్సరం రానిది వచ్చే సంవత్సరం వస్తుందా, క్యాలెండరే కదా మారేది, ఇంతకు మించి ఇంకేం మారుతుంది, ఇంతకు మించి ఇంకేం మారదు కదా అనే నిరాశ చాలామంది వ్యక్తుల్లోనికి వచ్చేసింది, వచ్చేస్తూనే ఉంది. ఇది కాలం చెప్తున్న పాఠం. కానీ అండి, ఆయన మారనివాడు, మార్పు చెందనివాడు, నీ జీవితానికి నా జీవితానికి ఒక ప్రణాళిక కలిగిన వాడు. ఆయన తన చిత్తం చొప్పున నడిపిస్తున్న గొప్ప దేవుడు కదా ఆయన మన జీవితంలోనికి అనుమతించాడు. దానికి మనం ఆయనకు రుణస్థులం. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేసే దేవుడు కాదు కదా, కాదు. అందుకనే మరో మాట నేను మీకు చెప్తాను. అది ఇంకాస్త బాధ కలిగించే మాట. దయచేసి నన్ను ఓర్చుకోమని నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎందుకంటున్నాను ఈ మాట అంటున్నానంటే, ఓర్చుకోమని ఆ మాట మిమ్మల్నైనా నన్నైనా గాయపరిచే మాట. అది కొంచెం అంతరంగానికి వేదన కలుగు చేస్తుంది. చూడండి 12వ వచనంలో, ఆ కాలము ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును అంటూ లోకమందు దేవుని లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అన్నాడు. ఇక్కడ నేను సందర్భం ఇది కాకపోయినా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, నిరీక్షణ లేనివారు ఎవరైనా క్రీస్తుకు దూరస్తులు కాదా? ఒకప్పుడు తిరిగి ఇప్పుడు మనం ప్రభువును కలిగి ఉండి కూడా ఒకప్పటి వారంగా మారిపోవడానికి ఈ పరిస్థితి దోహదం చేయదా? ఎట్టి పరిస్థితుల్లో నిరీక్షణను కోల్పోవద్దని నేను హృదయపూర్వకంగా మీతో మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక మాట నేను చెప్పాలి. అమ్మ, ఓ రోజు నేను చాలా దుఃఖంలో ఉన్నాను, నిరాశలో ఉన్నాను. అంటే నా జీవితం నా తల్లికి, నా భార్యకు, నా పిల్లలకు, నాతో ఉన్న సోదరులకు తెరిచిన పుస్తకం. నేను దాచుకున్నది ఏం లేదు. నేను బాధలో ఉన్నప్పుడు అమ్మ ఇలా అంది, నానా, దేవుడు నీతో లేడా? దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా? అంతేకాదు, నువ్వు ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావో అక్కడ మోకరించి కదా నువ్వు ప్రార్థన చేశావు. అది దేవుడు నడిచిన చోటు నానా, తప్పకుండా నీకు అక్కడ సిగ్గు కలగనేవాడాయన అని అందామి. ఇప్పటికీ ఆ మాటలు గుర్తొస్తాయి. నిజమే, కొన్ని సంవత్సరాల తరువాత ఎంత ఆలోచించినా అందనంతటి కార్యాన్ని దేవుడు జరిగించాడు. మనల్ని బట్టి కాదు సుమా, మన శ్రేష్టతను బట్టి కాదు సుమా, మనం అర్హులమని కాదమ్మా, మనం అర్హులమని కాదు తమ్ముడు. కేవలం ఆయన కృపగలవాడు గనుక నూతనమైన నిరీక్షణను మన అంతరంగంలోకి తీసుకుని వస్తాడు. ఒకసారి ముందుకు చూడండి. వెలుగేం కనపడటం లేదు కదూ, చీకటే కదా. కానీ నీ ప్రక్కన చూడు, నిలిచిన ప్రభు ఆయన వెలుగు కాడా? ఆయన వాక్యం నీ త్రోవకు వెలుగు కాదా? ఆయన నీతో కూడా ఉన్నాడు కదా. రేపటిని గురించి చింతించక ఈ రోజున ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన పాదాల మీద తలపెట్టు. అక్కడ ఆయన పాదాలకు గాయాలై ఉంటాయి. ఆ రక్తమే కదా నేను కడిగి పవిత్రపరిచింది. ఆ మరణమే కదా నిన్ను మరణంలోంచి తప్పించింది. ఆయన పునరుద్ధానమే కదా నిన్ను నిత్యజీవానికి వారసునిగా చేసింది. ఈ భూమి మీద తాత్కాలికమైన శ్రమల దగ్గర కృంగిపోకుండా ఆయన మీద ఆధారపడి నిరీక్షణ కలిగి ముందుకు అడుగులు వేయడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దయగలిగిన మా దేవ,
అత్యంత కృపాభరితుడైన మీ పాదాలకే విన్న మా ప్రియులందరినీ వారికి రాబోతున్న రేపటి భవిష్యత్తును అప్పగించుకుంటూ, నీ యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడన్న మాట నెరవేర్చుమని, నీ యందు విశ్వాసముంచువాడు కలవరపడడన్న మాటను నెరవేర్చుమని, నీ మీద ఆనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావని కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రియులందరినీ, నన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి.
ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి కూసే పక్షి ఊగే కుంభ వెలిగే తారా సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు